వరి ధాన్యం పండించిన రైతులు ఐకేపీ సెంటర్ను వినియోగించుకోవాలని ఎంపీడీఓ అనిల్ కుమార్ సూచించారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గంగా గ్రామీణ సంఘ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ఎంపీడీఓ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియాచే ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామైక్య సంఘం ద్వారా రైతులు అమ్ముకోవాలని పలు సూచనలు ఇచ్చారు. సిసి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు తగు సూచనలు ఇస్తూ రైతులకు కావాల్సిన వస్తువులను కల్పిస్తున్నామని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గంగా సమైక్య సంఘ అధ్యక్ష కార్యదర్శులు లావణ్య, నవ్య, వివోఏ జ్యోతి, ఏపీఎం మహేందర్, పార్యా లీగల్ రాజు, వరంగల్ మార్కెట్ డైరెక్టర్ బొడ్డు కుమార్, ఉప సర్పంచ్ కొమురమ్మ, ఏఈఓ దివ్య, మహిళా సంఘ సభ్యులు రైతులు పాల్గొన్నారు. మా వాళ్ళు ఏంటంటే అందరికీ ఇస్తారు. మళ్ళీ సక్సెస్ఫుల్ కావాలి. అదని దగ్గరికి లాస్ట్ టైం చేసింది వచ్చింది, పోయినసారి కూడా మనకు వచ్చింది, కొంత రాలేదు. అది నేను కూడా వరకు రాలేదు. సార్ మేము ఒకసారి వాళ్ళతో నలుగురు ఇక్కడ వాళ్ళు నర్సేసిన తర్వాత నూకలు అవుతానని చెప్పి మళ్ళీ కటింగ్ ఎక్కువ పెట్టడం రైతులకు చాలా ఇబ్బంది. సరే అది కూడా మేమైతే మళ్ళీ ఒకసారి మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడినాము. ఇంకోటి ఏంటంటే మన ఎఫ్ఈపీ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. అది ఏ మిల్లికి పోతుంది అనేది ఆ జనరేట్ అయ్యే వరకు కూడా మాకు తెలియదు. ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. రెండోది పోవాలి, అది ట్రాన్స్ఫర్ అంటే మనకి ఇంకా ఎఫ్ఈక్యూ నామ్స్ ప్రకారం అంటే ఇక తెలిసిందే, తాళ్ళు చెత్త అది ఉండకూడదని కొంత ఉంది. కానీ మన ఇప్పుడు మేము లాస్ట్ టైం అంటే కూడా జనగామ డిస్టిక్లో వేసాము. కొంత ఇక్కడ వేరే కొంత పట్టుంటే మనకు బాగుండేది. చూద్దాం, అది కూడా మనం వీలైనంత వరకు చర్య ప్రయత్నం చేస్తాము. ఇంకోటి ఏంటంటే మనకు సన్నోట్లకు ఖచ్చితంగా కూడా 500 రూపీస్ బోనస్ వస్తుంది ఇది ఎంట్రీ అయిన తర్వాత కూడా. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మొదటగా తేవాల్సింది పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్. అది వాళ్ళ పేరు మీద ఓటీపీ ఉన్నది తీసుకొని రావాలి. బ్యాంక్ లింక్ ఓటీపీ, ఆధార్కి ఓటీపీ లింక్ ఉంది. ఆ ఓటీపీ ఫస్ట్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ యొక్క డాటా కూడా చెక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ వస్తుంది. లాస్ట్ టైం లాగా ఇప్పుడు ఉదాహరణకు ఒక రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా అతని యొక్క ఆధార్ కొట్టగానే అతనికి ఎంత భూమి ఉంది అనేది మా ట్యాబ్లో తెలుస్తుంది. అంతవరకు మాత్రమే మాకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఏంటంటే మాన్యువల్గా యాడ్ చేయించుకోవడం అట్లాంటిది కొంత లేదు. కాబట్టి ఎవరన్నా ఇక్కడ మేము వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తాము. మా బీకే చెప్తారు, మేము కూడా చెప్తాము. ఎవరన్నప్పుడు ఫస్ట్ మీరు తీసుకురావాల్సిన ఈ డాక్యుమెంట్స్ తీసుకొస్తే ఫస్ట్ స్టెప్లో వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత అది ఎంట్రీ చేస్తారు, మిగతా ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అనుకున్న లక్ష్యాల మేరకు కూడా ఈ సంవత్సరం మనకు టార్గెట్ రీచ్ అయ్యేటట్టు మనకి ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏర్పాటు చేస్తున్న మహిళా సంఘాల ఆధ్వర్యంలో. సో దీనికి సంబంధిత రైతులందరూ కూడా వచ్చేసి తమ యొక్క ధాన్యాన్ని ఇక్కడ ఆరబోయవలసిందిగా కోరుచున్నాం. ప్లస్ మీకు ఆల్రెడీ ఇక్కడ కూడా మేము షేడ్ నెట్ అండ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దీన్ని కూడా సద్వినియోగం చేసుకుని రైతులందరూ ఖచ్చితంగా మన ఐకేపీని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఏపీఎం గారు మనం ఇక్కడ అన్ని రకాల వాటి తీసుకున్నాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ఐకేపీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం.